సో ఎలా ఉన్నారంతా? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చేప, మీన చేప, అది కూర మీన చేప. ఇది ఇంతవరకు అయితే చికెన్ ఇవే పెట్టేసినా కానీ చేప ఫస్ట్ టైం చేస్తున్నాము. అది కాక నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. చేప ఫ్రై చేసుకొని తిందాం ఈరోజు. దుమ్మే తగ్గేదిలే. కమాన్. చేపలు 3 చేపలు వచ్చినాయి కేజీకి. ఇవి కొంచెం ఈ స్టైల్లో కొంచెం, ఈ స్టైల్లో కొంచెం, ఇలా కొద్దిగా, ఇలా కొద్దిగా. రండి మంచి కోస్తా స్టైల్లో చేప ఫ్రై చేసుకుందాం. కమాన్. ముందుగా కడుక్కుందాం. ఏదైనా కానీ కడిగేసుకోవాలి మనము. ఆ రకం కడిగేస్తాం. సో ఇలా అయితే క్లీన్గా కడిగేసుకున్నాం అనమాట. చేపలు కదా, క్లీన్గా కడిగేసుకోవాలా, లేదంటే స్మెల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో వీటికైతే స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి కాస్త పసుపు, ఉప్పు వేసుకొని మర్దన చేసేసుకొని కడిగేసుకుంటే క్లీన్ అయిపోతుంది. స్మెల్ అనేది అవాయిడ్ అవుతుంది అన్నమాట. ఇలా చాలా ఇలా మర్దన చేసుకోవాలన్నమాట. అంటే అంతకి పట్టేట్టుగా చేసుకోవాలి. ఇలా రెండు చేపలు ఫసక్. సో ఈ రకంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది మసాలా అనమాట. కానీ ఇది మనము రెడీ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి మిక్స్ చేసేది ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ఫిష్ ఫ్రై మసాలా. ఇది తీసుకొని తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. చేపకి ఘాట్లు పెట్టుకుందాం. ఇప్పుడు కాస్త లైట్గా ఆయిల్ వేసుకొని ఇది మిక్స్ చేసుకుందాం. మనకు ఈ రకంగా మనం మసాలా అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత కాన్సిస్టెన్సీలో ఉండేటట్లు చూసుకోండి. దీన్ని మనం చేపకు అప్లై చేద్దాం. ఒక్క నిమిషం ప్లేట్లో పెట్టి ఇలా అనమాట. ఇది బొక్కల్లోకి అయితే మసాలా పోయేట్టుగా మనము పూసుకోవాలన్నమాట. బాడీకి అంతా చేపకి కాస్త లోపల సైడ్ కూడా పూసుకున్నాం. ఇటు సైడ్ కూడా పోయాల్సిందే, పర్వాలేదు. ఇవన్నీ కూడా 3 చేపలు కేజీ పట్టినాయి అన్నమాట. కేజీకి ఇంత కలుపుకోవాలి మీరు మసాలా. మరీ అనేది ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా మసాలా పూసుకున్న తర్వాత మినిమం ½ అన్ అవర్ అయితే పెట్టుకోవాలా. ఒకవేళ టైం లేదనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు కానీ మనము పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చేప అనేది స్మెల్ వస్తుంటుంది. తర్వాత లోపల టేస్ట్ అనేది మనకు తెలిసేది అన్నమాట. అందుకోసమని ఈ మసాలా ఇట్లా పట్టించుకోవడం వల్ల కొద్దిసేపు మసాలా అంతా ఇంకుతుంది అన్నమాట. ఇంకిన తర్వాత మనము ఫ్రై చేసుకుంటే మనకు బాగుంటుంది.
ఇలా చేప బొక్కలోకి అలా పోవాలన్నట్టు మసాలా. ఇలా ఘాటు పెట్టింటాం కదా, అందులోకి మసాలా అలా పోయేట్టుగా పెట్టుకోండి. అది ఇలా మిరపకాయలు చీల్చి పెట్టుకోండి. ఈ రకంగా 3 పట్టించేసినాం. ఈ రకంగా కొంతసేపు పక్కన పెట్టేసి మనము వంట గదిలోకి వెళ్దాం. కమా సో బై ద బై మీకు ఇంకో విషయం చెప్పాలా, కుండలు కొన్నామన్నమాట. చెప్పాం కదా వీడియోస్ అనేసి దాదాపు పాతకాల పద్ధతులను మనం ఎలా అయితే వండుకుంటున్నామో అదే రకంగానే వండుకో తినాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. కుండలు కొన్నాం కదా, సో వీటిని గలీజ్గా ఉంటాయి. దాన్ని సీజనింగ్ కోసము ఏదేదో నానా తంత్రాలు పడతాం, అన్నీ పడవద్దండి. క్లీన్గా కడగండి, నీళ్లు పట్టి పెట్టండి నైట్కి, ఒక నైట్ అంతా. పొద్దున్నే లేస్తేనే ఆ నీటిని వేడి చేసేసి చల్లేసేయండి, కుండలు ఫ్రెష్ అయిపోతాయి. తర్వాత నుంచి మీ వంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఊరిని నానా రభసా చేసి వీడియోలో ఎవరెవరో చెప్తారు అదంతా చేయొద్దండి. వీడియోకి మన కుండకి లైఫ్ ఉండాలంటే ఈ రకంగా చేయండి. సో మీకు అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, కుండలోనే అన్నం చేసేద్దాం. చూస్తారు మా ఇల్లు, కుండలు, ఇత్తడి వస్తువులు, రోలు, ఓ కొత్తిమీర, బాగుందా? కుండ, నీళ్ళ కుండ. బియ్యం కడిగేసి వంట చేసేసుకుందాం. కడిగేసుకోండి బియ్యం ఎప్పుడు కానీ, ఎంత క్లీన్గా ఉన్నప్పటికి కూడా ఒకసారి కడుక్కోవాలి. తెలిసే ఉంటుంది అన్నం చేసేది, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు నేనేమైనా తప్పుగా చెప్పింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, నీళ్ళు పట్టుకొస్తున్నా. ఇంకా వచ్చేసి యాక్చువల్గా కట్టెల పొయ్యి ఇవన్నీ వాడాలనే ఉంది. బట్ ప్రజెంట్ అయితే నేను టౌన్లో ఉన్నాను కాబట్టి ఆ సిస్టమేటిక్ ఇంకా ఇక్కడ అవైలబుల్ లేదు. సో తొందరలోనే మేమైతే పల్లెకి పోవాలంటున్నాం, పల్లెకి పోతాం. అక్కడ మీకు ఇంకా స్వచ్ఛమైనటువంటి పల్లె వాతావరణాన్ని నెలకొల్పేట్టుగా మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం. తర్వాత ఏంటి, అంతేకాకుండా ఇంకో విషయం అంటే చేప ఇంకా కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది.
ప్రజెంట్ అయితే మన దగ్గర ఉండే అవైలబుల్ చూసుకునేసి నేనైతే చేస్తున్నాను. చెప్పా కదా, పల్లె వాతావరణం అనేది ఎట్లా ఉంటుందో చూపించాలనేదే నా ఉద్దేశం. కాస్త ఓపిక పట్టండి, దగ్గరలో ఉంది. మీరు కోఆపరేషన్ ఇస్తే అది కూడా తొందరలోనే క్లియర్ అవుతుంది. పెనం వేడైపోయింది, వేసేసుకుందామా చేప. చూస్తానే నోటి నీళ్ళు ఊరిపోతుంటారా స్వామి. చిన్న మూత వేసేసామా, కొంచెంసేపు వదిలేసేస్తే సెట్ అవుతుంది. చెప్పాను కదండి, కొన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర లేవు, ఇంకా కాస్త క్లారిటీగా వీడియో తీయగలను. సో నేనైతే చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేస్తున్నాను, కాస్త రీచ్ రావాలనే ఉద్దేశంతోనే. ఆ రీచ్ వస్తే ఇంకాస్త నా వీడియోని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది నా ప్రయత్నం అనమాట. ప్రజెంట్ అయితే ఉండే దాంట్లోనే చేస్తున్నాను, కాస్త సపోర్ట్ చేయండి. సో ఇలా పక్కన పెట్టేసుకుందాం. అన్నం కూడా రెడీ అవుతుంది. అన్నంలో నంచుకొని తినేసేయచ్చు, లేదా ఎంతవైనా తినేసి ఘాట్ అయితే వస్తాను. సో ఇవి వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసుకుంటే దగ్గరగా మండిపోయి మసాలా అనేది దానికి చేపకు అనేది పట్టదన్నమాట. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దానికి మూతలు కూడా అడిగామన్నమాట. వాళ్ళ దగ్గర కుండలమ్మే వాళ్ళ దగ్గర అయిపోయినాయి, నెక్స్ట్ టైం వస్తాయి. తర్వాత మూతలతో మీకు చూపిస్తాను. దాదాపు ఫ్రై అయిపోయిందండి. అన్నం కూడా ఉడికిపోయింది అనమాట. సర్వ్ చేసుకోవచ్చు ఒక 2 minutes. సో చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. గార్నిష్గా
ఎర్రగడ్డ, నిమ్మకాయ. స్టార్ట్ చేసేద్దామా? నాకైతే నోటి నీళ్ళు ఊరిపోతున్నాయి అబ్బా. నిమ్మకాయ పిండుకో, ఒక మిరపకాయ కొరుకు, చేప తిన, ఆరోగ్యం పెంచుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్. కుండలో అన్నం చేసుకున్నాం కదా, సర్వ్ చేసుకుందాం. వడ్డించుకుందాం. నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. అన్నము, చేప ఫ్రై. పప్పన్నం, మధ్యలోకి సైడ్ డిష్ చేప. చేప అయితే సూపర్గా వచ్చిందండి. ఒక మిరపకాయ కొరికి. ఇంట్లో ముళ్ళు కూడా ఎక్కువ లేవన్నమాట. నేను ప్రత్యేకంగా అడిగేసి తీసుకొచ్చిన చేపని.